హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా విత్ మీ అఖిల శ్రీవిద్య. ఈరోజు మనం కుర్తీ మెజర్మెంట్ ఎలా మెజర్ చేసుకోవాలో, కొలతలు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. దానికి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి బాగా ఫిట్టింగ్ ఉన్న డ్రెస్ని తీసుకొని, కరెక్ట్గా సైజు ఉన్న డ్రెస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా డ్రెస్ మెజర్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ అనేది పైకి వచ్చేటట్టు చూసుకోవాలి, ఫ్రంట్ నెక్ వచ్చేసి డౌన్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫుల్ లెంత్ ఎలా తీసుకోవాలో చూసుకోవాలి. ఫుల్ లెంత్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవద్దు, నెక్ ఎడ్జ్ దగ్గర నుంచి తీసుకొని లెంత్ చూసుకోవాలి. నేను చూపిస్తున్న వీడియోకి నెక్ ఫుల్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ వచ్చింది. అదే మనము షోల్డర్ ఎడ్జ్ దగ్గర నుంచి తీసుకుంటే కరెక్ట్గా రాదు. ఎప్పుడైనా నెక్ ఎడ్జ్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ తీసుకోవాలి. దాని తర్వాత మనము చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఎక్కడెక్కడ మెజర్ చేసుకోవాలో అవి చూసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే, ఇలా క్రాస్గా ఉండే వైపు చూసుకొని పెట్టుకొని ఫస్ట్ మనం చెస్ట్ లెంత్ ఎంత పొడవులో మార్క్ చేసుకోవాలి, హిప్ లెంత్ ఎంత పొడవులో మార్క్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నాకు చెస్ట్ లెంత్ ఎక్కడి వరకు చూసుకోవాలని వచ్చిందంటే 7.5 వచ్చింది. తర్వాత మనము హిప్ లూజ్ చూసుకోవాలి. హిప్ లూజ్ మనకి కట్టింగ్స్ ఉంటాయి కదా డ్రెస్, అక్కడ మనకి కట్టింగ్ ఎక్కడి వరకు అయితే లెంత్ వచ్చిందో అక్కడి వరకు చూసుకోవాలి. నాకు ఇక్కడ కట్టింగ్ లెంత్ వచ్చేసి 19.5 వచ్చింది. అక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలి. అంటే హిప్ లూజ్ అనేది ఎంత హైట్లో తీసుకోవాలి అంటే మనము 19.5 హైట్లో తీసుకోవాలి. తర్వాత మనము చెస్ట్ లూజు, హిప్ లూజు మిడిల్లో బేస్ చేసుకొని దాన్ని నడుము లూజ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5లో మార్క్ చేసుకున్నాము. హిప్ లూజ్ వచ్చేసి 19.5 ఇంచెస్లో మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 7.5, ఈ 19.5 మిడిల్లో మనకి ఎంత వచ్చిందో గ్యాప్ తీసుకొని టేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకుంటే మనకి ఇక్కడ 13.5 వచ్చింది. వచ్చిన దాంట్లో మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మనం మార్క్ చేసుకున్న దానికి అన్నిటికీ లైన్స్ వేసేసుకోవాలి. లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఏదొచ్చింది. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి, నడుము లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి, హిప్ లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి అని వచ్చింది. కానీ ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత, హిప్ లూజ్ ఎంత అనేది ఇప్పుడు మనము మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్స్లో మనం మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? మనం 7.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 13.5లో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చూసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 19.5లో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ 7.5 హైట్లో ఎంత వచ్చిందో అనేది చూసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 20.5 ఇంచెస్ వచ్చింది. అది మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. మనకి హైట్ వచ్చేసి 40 అంటే 39 ఇంచెస్ వచ్చింది. ఫోల్డింగ్ ఖర్చుతో కలిపి 40 ఇంచెస్. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? ఎంత హైట్లో? 7.5 హైట్లో 20.5 ఇంచెస్ చెస్ట్ లైన్ వచ్చేసింది. అది మనము నోట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా నోట్ చేసుకుంటే మనకి మళ్ళీ డ్రెస్ తీసుకొని కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చెస్ట్ లూజ్ వచ్చేసి 20.5 ఇంచెస్లో వచ్చింది. అది తీసుకొని బుక్లో నోట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బుక్లో నోట్ చేసుకుంటే మనకి మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనము నడుము లూజ్ తీసుకోవాలి. నడుము లూజ్ మనం ఎంత మెజర్మెంట్లో తీసుకున్నాము? ఎంత హైట్లో? 13.5 పొడవులో. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది? 19.5 వచ్చింది. అది నోట్ చేసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకోండి. 19.5 వచ్చింది నేను మెజర్ చేస్తున్న డ్రెస్కి. అది మీ ఫిట్టింగ్ని బట్టి, మీరు తీసుకున్న ఫిట్టింగ్ని బట్టి ఎంత అయితే వస్తుందో అంతే రాసుకోవాలి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిప్ లూజ్ వచ్చేసి ఎంత హైట్లో మెజర్ చేసుకుంటున్నాం మనము 19.5 ఆల్రెడీ మనం మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదే మార్క్లో మనం హిప్ లూజ్ అనేది తీసుకోవాలి. హిప్ లూజ్ అనేది ఎప్పుడైనా ఎక్కడ వస్తుంది, మనకి సైడ్కి కట్స్ వస్తాయి కదా అక్కడ వస్తుంది. ఇప్పుడు నాకు హిప్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది, 22 ఇంచెస్ వచ్చింది. ఎంత, 19.5 పొడుగులో 22 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ అనేది చూసుకోవాలి. మనం ఇలా బ్యాక్ నెక్ పై వైపు పెట్టుకుంటే మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు నేను తీసుకున్న మెజర్మెంట్లో నాకు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. బ్యాక్ నెక్ 9 వచ్చింది. ఫ్రంట్ నెక్ 8 డీప్ అండ్ బ్యాక్ నెక్ 9 ఇంచెస్ డీప్లో వచ్చింది. తర్వాత మనకి చంక డౌన్ అనేది తీసుకోవాలి. చంక డౌన్ ఎలా వచ్చింది, మనము షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ చంక డౌన్ అనేది తీసుకుంటే వచ్చేస్తుంది. చంక డౌన్ అనేది నాకు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా 9 వచ్చింది. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ అనేది షోల్డర్ ఎడ్జ్ నుంచి, నెక్ దగ్గర నుంచి కాకుండా షోల్డర్ ఎడ్జ్ దగ్గర నుంచి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ లెంత్ తర్వాత ఏంటి, హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ముడతలు రాకుండా హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకొని నోట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. బుక్లో నోట్ చేసేసుకోవాలి. ఇలా నోట్ చేసుకొని పెట్టుకుంటే మనకి మెజర్మెంట్స్ మళ్ళీ అవసరం లేదు. మనం నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ని తీసుకొని బేస్ చేసుకొని మనం క్లాత్ అనేది కట్ చేసేయచ్చు. తర్వాత షోల్డర్ నెక్ అనేది ఎంతలో తీసుకోవాలంటే ఇక్కడ నడుము లూజ్ బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనకి 30 ఇంచెస్ పైన వచ్చింది. అంటే ఒకసారి నడుము లూజ్ చూసుకోండి, మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 19.5 వచ్చింది. అంటే నడుము లూజ్ అనేది 30 అబోవ్, అంటే పెద్ద సైజు కుర్తీ అనమాట. సో మనం పెద్ద సైజ్ కుర్తీకి ఎప్పుడైనా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం నోట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.